ఇక్కడ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు? అక్కడ ఎటువంటి ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతోంది? అక్కడ ప్రస్తుతం ఓటర్స్ ఎవరైనా తరలి రావడం జరుగుతుందా, లేకపోతే మరి ముఖ్యంగా చలికాలం కాబట్టి కాస్త ఇంకా ప్రారంభం కాలేదా ఓటర్లు రావడం? అఫ్కోర్స్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యుండొచ్చు కాక అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఖచ్చితంగా సజ్జన్, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఓటర్లందరూ కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. మనము గజ్వేల్ కొడకర్ల గ్రామంలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే పోలింగ్ కూడా స్టార్ట్ అయింది. అభ్యర్థులు అవుతున్నారు, వారు ఇప్పుడు కూడా చూస్తున్నాం. మనకు సంబంధించి ఇక్కడ పోటీ దీనికి సంబంధించి అభ్యర్థి మీరు చెప్పండి. లక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఇప్పుడే ఓటేసి బయటకు వస్తున్నాం. అంటే మొదటగా మీరు వచ్చారు, సెంటిమెంట్ గా నాదే కాబట్టి వేయడం జరిగింది. సచిన్, ఇక్కడ చూసుకున్నట్టు సెంటిమెంట్ కోసం మొదటి ఓటు కూడా వేసిన అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా అని చెప్పి వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే ప్రశాంత వాతావరణంలో ఓటేయడానికి వస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ఒక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇప్పటికే ఈ కొడకండ్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ హై స్కూల్లో సంబంధించి ఓటింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా ఒక అన్ని ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి మనం ఎక్కడ చూసినా కూడా అందరూ ఓటు వేసేదానికి ఇప్పుడే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటర్లు కూడా ఇప్పటికే ఉదయం పొద్దునే వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఉద్దేశం కొద్ది కూడా ఓటేయడానికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ చూసుకున్నట్టయితే నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 459 మహేష్, ఒకసారి మీరు లైన్లో కూడా ప్రయత్నం చేయండి. అక్కడి నుంచి మెదక్ నుంచి ఖమ్మంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం, మెదక్లో ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఒకసారి జనగాం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జనగాంలో అక్కడ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతోంది? ఎట్ ద సేమ్ టైం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? అక్కడ పోలింగ్ ఏ శాతం ఎంత మేరకు నమోదయ్యే అవకాశం ఉంది? ఎన్నికల పోలింగ్ ఎక్కువ శాతం నమోదయ్యేందుకు, అంటే ఎక్కువగా పోలింగ్ జరిగేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది డీటెయిల్ గా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం జనగాంలో ఎటువంటి వాతావరణం ఉంది? ఉదయం నుండే కొన్ని ఎదురు చూసినటువంటి గ్రామ పంచాయతీ ప్రజలు కూడా జనగామ జిల్లా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి అలాగే ములుగు హన్మకొండ మొదటి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సంబంధించి అభ్యర్థి ఆశాభావంగా ఉన్నది స్థానిక సంస్థలు పార్టీ అభ్యర్థులు చాలా ఇండిపెండెంట్ గా ఈ మండలం గ్రామంలో ప్రజలు అభ్యర్థులకు ఓట్లు వేయడానికి స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఓట్లు వేయడానికి ఉదయం నుండే ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే ఇక్కడ జరగడంతో ఈ రోజు జరిగేటువంటి ఎలక్షన్స్ కూడా పంచాయతీ ఎలక్షన్స్ కూడా అన్ని నిన్నటి నుండి ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మొదటి విడతలో ఈ రణపల్లి మండలానికి సంబంధించి చూసినట్లయితే ఒక్కసారి రణపల్లి మండలంలో కూడా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రారంభం కావడంతో అభ్యర్థులు కూడా మరికొన్ని గంటల తమ భవితవ్యం తేలినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జనగామ జిల్లాలో ఒక్కసారి చూసినట్టయితే మొదటి విడతలో 110 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 1024 వార్డు స్థానాలు ఉండగా ఆ 10 సర్పంచ్ స్థానాలు కూడా జరిగాయి. 10 సర్పంచ్ 223 వార్డులు కూడా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినాయి. అయితే ఈ ఏకగ్రీవంగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే ఏకగ్రీవంగా కూడా జరిగినటువంటి ప్రాంతాలు వరంగల్ జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి 5555 గ్రామ పంచాయతీలకు 53 గ్రామ పంచాయతీలు ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో 502 గ్రామ పంచాయతీలకు కూడా మళ్ళీ జరగనున్నాయి. ప్రస్తుతానికి ఈ సర్పంచ్ బరిలో జనగామలో చూసినట్టయితే 351 మంది ప్రస్తుతానికి బరిలో ఉన్నారు. ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి ఖమ్మం వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎందుకంటే ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ అనే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓటర్లను పోలింగ్ బూత్ రప్పించేందుకు అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నేరుగా ఖమ్మం వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం ఖమ్మంలో ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? గతంలో ఎంత మేరకు పోలింగ్ నమోదైంది? ఈసారి ఎంత పోలింగ్ నమోదే అవకాశం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ అధికారులు అంచనాలు ఉన్నాయి అక్కడ?
ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే తెల్లవారుజామున కావడంతో ఓటర్లు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా చాలా రసవత్తమైనటువంటి పోరు అయితే ఖమ్మం జిల్లాలో నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా హోరాహోరీగా రాజకీయ పార్టీల మధ్య తలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా విచిత్రమైనటువంటి విచిత్ర పొత్తులు వ్యూహాలు కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా స్పష్టంగా చూడడం జరిగింది. ప్రచార సమయంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, నిన్న జరిగినటువంటి ప్రలోభాల పర్వం తర్వాత కూడా చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలకు ఈసారి రాజకీయ పార్టీలు కూడా తెరలేపాయని చూడొచ్చు. చాలా పొద్దున్నే తెల్లవారుజామునే అటు దివ్యాంగులను కూడా ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి సహాయకులను కూడా మనం చాలా స్పష్టంగా చూస్తూ ప్రస్తుతం ఆ ఏర్పాట్లు కావచ్చు, తొలి ఓటింగ్ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోబోతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రఘునాథపాలెం మండలంలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒక్కొక్కరు ఎందుకంటే పొలాలకు వ్యవసాయ పనులకు వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా మంది ఓటర్లు తెల్లవారుజామున వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా స్పష్టంగా చలి తీవ్రత వల్ల చాలా మంది పోలింగ్ కేంద్రాలకు ఆలస్యంగా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే 7 కూడా దాటింది సమయం. పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. తొలి ఓటర్ కూడా ఓటింగ్ ని సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల సరికొత్త వ్యూహాలతో ఈసారి రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పుకోవాలి. కొన్ని చోట్ల దాదాపు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కలిస్తే, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి, బీఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. అయితే మరికొన్ని చోట్ల చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కొన్ని సర్పంచ్ స్థానాలను తనకు తానుగానే వదిలేసుకుందని చెప్పుకోవాలి. పూర్తిగా ఉప సర్పంచ్ స్థానాలని అటు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోకస్ చేస్తూ వస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ అత్యధికంగా ఏకగ్రీవాలపై దృష్టి సారించింది. ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ నిజంగా జోష్ నింపుకుందని చెప్పుకోవాలి, సత్తా కూడా చాటుకుందని చెప్పుకోవాలి. దాదాపు ఒక ఖమ్మం జిల్లాలోనే తొలి విడతలో 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయితే అందులో 19 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఒక స్థానాన్ని సిపిఎం కైవసం చేసుకుంది. సో కాంగ్రెస్ చాలా ఫుల్ జోష్ తో అయితే వెళ్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ప్రయత్నించండి. నేరుగా జనగాం వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మొదటి ఓటు అక్కడ నమోదు అవడం జరిగింది. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఓటు వేసిన వ్యక్తితో మాట్లాడేందుకు. ఎస్ వెంకటరత్నం. సచిన్, ఇక్కడ మొదటి ఓటు వేయడానికి కూడా అభ్యర్థులు లోపల ఉన్నారు. మరి బయటికి రాగానే తీసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి జ్యోతి కిరణ్ కిషోర్ మనతో ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. తను ఎట్లాంటి ప్రచారాలు కూడా బాగా జరుగుతున్న నేపథ్యంలో తనకు ఎట్లాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? కిషోర్ చెప్పండి, ఎట్లా మీ ప్రచారం ఎట్లా జరిగింది? ఎట్లా ఆశావాదంతో ఉన్నారు మీరు? ప్రస్తుతం అయితే నేను ఇక్కడ ప్రజలు, ఇక్కడ యువత ఇచ్చిన సహకారంతో నేను స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నాము. ఇందులో ముగ్గురు అంటే యువకుడిగా నేను ఒక్కనే ఉన్నాను. యువకులు ఇచ్చిన సహకారం మాత్రం వాళ్ళ ఇచ్చిన సహకారంతో నేను బరిలో ఉన్నాను. ప్రచార వ్యూహం సైతం నేను ఇంటింటికి తిరిగిన, నాకు ఎలాంటి మంది మార్బలం లేకుండా ఇంటింటికి తిరిగిన ప్రజల మద్దతుతో ప్రస్తుతం నాకైతే ప్రజలు జనాల్లో వెళ్తే మాత్రం జనాలు కొడుగా నువ్వు గెలుస్తావు పో అన్న ధీమా ఇచ్చారు. అదే సంకల్పంతో నేను ప్రచార వ్యూహం కొనసాగించాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మీ గ్రామంలో మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఎట్లాంటి మేనిఫెస్టోలో ఉన్నారు మీ గ్రామానికి సంబంధించి? ఎందుకంటే నిడిగొండ అనేది ఒక చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం. అందు గురించి మీరు ఎట్లా చూస్తున్నారు దీంట్లో? నిడిగొండ ముఖ్యంగా అంటే దశాబ్దాల కాలంగా వెనుకబడిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో యువత రాజకీయాల్లోకి వస్తే ఎట్లా అభివృద్ధి చేయాలని చూపియాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకు దిగాను. ముఖ్యంగా మా మేనిఫెస్టో, నేను ప్రకటించిన మేనిఫెస్టోలో అండర్ బ్రిడ్జి ప్రధాన సమస్య అయినటువంటి మేనిఫెస్టో, గ్రామానికి అండర్ బ్రిడ్జి లేకపోవడంతో చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి. అండర్ బ్రిడ్జి లేకపోవడంతో చాలా మంది మృతి చెందుతున్నారు. అట్లాంటి ముఖ్యంగా ప్రధాన సమస్య అయినటువంటి అండర్ బ్రిడ్జి కోసం మేము మేనిఫెస్టోలో ప్రకటించాం. అదేవిధంగా పురాతన ఆలయాలను అభివృద్ధి పరుస్తాం, విద్యా వైద్యం పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ఇవన్నీ చెరువుల పరిరక్షణకు కృషి చేస్తాం. అవన్నీ మేము మేనిఫెస్టోలో పొందుపరిచామండి. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా కొంత ఆశావాదంతో ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే నిడిగొండ గ్రామంలో కూడా మొదటి ఓటు ఇంకా వేసేటువంటి అభ్యర్థులు మాత్రం ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. ఓటు వేసే అభ్యర్థులు కూడా తీసుకుందాం. అందుకే స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఇక్కడ విద్యార్థి నాయకుడిగా ఉండుకుంటూ బీసీ నాయకుడిగా తనకు ఎంతో ప్రఖ్యాతలు